హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్నాను సాంబార్. మా అమ్మ చేస్తున్న సాంబార్. దీనికోసం వెజిటబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోండి. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో నేను ఇలా చేస్తున్నాను. అంతకంటే ముందుగా మనం కందిపప్పును ఉడికించుకోవాలి కదా, పక్కన కుక్కర్లో పెట్టేసుకోండి. అది ఉడికిన తర్వాత ఇలా పోపు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఆ పప్పుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత స్పైసీ కోసం మిర్చి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, సాంబార్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మగ్గనిచ్చండి. ఆ తర్వాత కొంచెం బెల్లం వేయండి టేస్ట్ కోసం. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తీయగా ఏముండదు, టేస్ట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఉంటే వేసేసేయండి, లేకపోతే స్కిప్ చేయండి. కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోండి. తర్వాత చింతపండు రసాన్ని వేసేసి కొంచెం బాగా మగ్గించండి. మేమైతే ఈ సాంబార్ని రొట్టెలోకి తింటామండి, మాకు చాలా ఇష్టం. మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి.